నిజామాబాద్ జిల్లా గోవిందపల్లి గ్రామంలో గత 3 రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారి కళ్యాణానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవానికి వచ్చిన దినేష్ కులచారిని ఆలయ కమిటీ, గ్రామ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఇక కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వేడుకలకు తనను స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఆహ్వానించిన ఆలయ కమిటీ, గ్రామ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న గ్రామంలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి గత 12 సంవత్సరాలుగా 3 రోజుల పాటు వార్షికోత్సవాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనుసరిస్తున్న వారందరూ కూడా బాగుండాలని ఆ స్వామిని వేడుకుంటూ ఆ స్వామి ఆశీర్వాదంతో ఈ జాతర ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ జాతర యొక్క స్వామి ఆశీస్సుల కోసం ఇన్ని వేల మంది వచ్చారు. వారందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హిందూ ధర్మము, సనాతన ధర్మము బతికుండాలంటే నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఈ దేశానికి అవసరమని మహారాష్ట్ర ప్రజలు తీర్పిచ్చినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇది ఒక మినిస్టర్ కోసమో చీఫ్ మినిస్టర్ కోసం ఎలక్షన్ కాదు, ఇది దేశము ధర్మం కోసం జరుగుతున్న ఎన్నికలు. ఈ దేశము ధర్మం కోసం ఉన్న దాంట్లో మంచి వ్యక్తి అయిన నరేంద్ర జాతర అనేటువంటి మన యొక్క గ్రామ ఆలయ కమిటీ మరియు గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ కమిటీ మెంబర్లందరూ సహకారంతో స్వామివారిగా కళ్యాణ మహోత్సవం అనేటువంటి చేయడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవములు 3 రోజులు. మొదటి రోజున ఆ యొక్క మండప ఆరాధన, సర్వతోభద్ర మరియు గణపతి, తర్వాత క్షేత్రపాలకులు, చతుషష్ఠి యోగిని, నవగ్రహ మండప ఆరాధన, తర్వాత స్వామివారికి మంచి అభిషేకములు, అలంకారములు. రెండవ రోజున అయ్యగారికి మరియు విశేషమైన అభిషేకములు మరియు కుంకుమార్చన కార్యక్రమం. ఈ యొక్క కార్తీక మాసము సందర్భంగా స్వామివారి యొక్క సన్నిధిలోన, ఆలయంలోన దీపారాధన మహోత్సవములు. తర్వాత శనివారం రోజున అనగా ఈ రోజున ఈ యొక్క ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణము మహోత్సవం అనేటువంటి